శ్రీహరి నరసింహరూపమున స్తంభంబునందావిర్భవించుట. ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాణ వైరుండును వైరానుబంధ జాజ్వల్యమాన రోషాననుండును రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయండును వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామసగుణ చంక్రణ్యమాన స్థైర్యుండునై విశ్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరినిందు చూపుమని కనకమణిమయ కంకణ క్రైంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంతభేదన పాటవ ప్రశస్తంబగు హస్తంబున సభామంటప స్తంభంబు వ్రేసిన వ్రేటు తోడన దశ దిశలను మిడుంగురులు చెదరం చిటిలి పెటిలిబడి బంభత్యమానంబుగు మహాస్తంభంబు వలన ప్రళయవేడా సంభూత సప్తస్కంధబంధుర సమీరణ సంఘటిత ఘోరజోఘుష్యమాణ మహావలాహక వర్గ నిర్గత నిబిడ దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాసంబులైన ఛట ఛట స్ఫట పటధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్యమానంబులై ఎగసి ఆకాశ ఘోరాంతరాళంబు నిరవకాశంబు చేసి నిండినన్ పట్టుసాలక దూదూయమాన హృదయంబులై పరవశంబులై పితామహ మహేంద్ర వరుణ వాయు సిఖి ప్రముఖ చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా ప్రఫుల్ల పద్మయుగళ సంకాస భాసుర చక్రచాప హలకులిస అంకుశ జలచర రేఖాంకిత చారుచరణతలుండును చరణ చంక్రమణ ఘన వినిమిత విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీన సకుంభినీధర కూర్మ కులశేఖరుండును దుగ్ధ జలజిజాత శుంఠాల శుండాదండమండిత ప్రకాండ ప్రచండ మహోరుస్తంభయుగడుండును ఘణఘణాయమాన మణికింకిణీగణ ముఖరిత మేఖలావలయ వలయత పీతాంబర శోభిత కటిప్రదేశుండును నిర్జర నిమ్నగా వర్తవర్తుల కమలాకర గంభీర నాభి వివరుండును ముష్టి పరిమేయ వినుత తనుసర స్నిగ్ధమధ్యుండును కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జన జనుజపట ధైర్య లతికాల విత్రాయమాణ రక్షోరాజ వక్షోభాగ విశంకర క్షేత్ర విలేఖన చుంచులాంగలాయమాన ప్రతాప జ్వలన జ్వలాయమాన శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాణ వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత నఖరతర ముఖ నఖరుండును శంఖ చక్ర గదా ఖడ్గ కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీరసాగర వేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానేకనత భుజార్గళుండును మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హార కెయ్యూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును త్రివళీయుత శిఖరి శిఖరాభ పరిణద్ధ బంధుర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాదపల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్య ధగద్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును కల్పాంతకాల సకల భువనగ్రసన విలసన విజృంభమాణ సప్త జిహ్వ జిహ్వాతులిత తరతరాయమాణ విభ్రాజన జిహ్వుండును మేరుమందర మహాగుహాంతరాళ విస్తార విపుల వక్ర నాసికా వివరుండును నాసికా వివర నిస్సర నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతమ్యమాన సప్తసాగరుండును పూర్వ పర్వత విద్యోతమాన ఖద్యోత మండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాణ విలోల కీలాభీల విస్ఫులింగ వితాన రోరుచ్యమాన తారకాగ్రహ మండలుండును శక్రచాప సురుచిరోదగ్ర మహాభ్రూలతాబంధబంధుర భయంకర వదనుండును ఘనతర గండశైలతుల్య కమనీయ గండభాగుండును సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతమ్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాలన సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వకర్ణుండును మందదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వ్యన్మండల మండిత సుధారాశి కల్లోల శీకరాకార భాసుర కేసరుండును పర్వాఖర్వ శిశికిరణ మయూఖ గౌర తనూరుహుండును నిజగర్జ నినాద నిర్దళిత కుముద సుప్రసీక వామనైరావణ సార్వభౌమ ప్రముఖ దిగిభరాజ కర్ణకోటరుండును ధవళ ధరాధర దీర్ఘ దుర్వలోకనీయ దేహుండును దేహ ప్రభాపటల నిర్మచ్చమాన పరిపంతి యాతుధాన నికురుంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్యకశపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీరరస సంయుతుండును మహాప్రభావుండునైన శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించినన్ కనుంగొని. ఈ విధంగా హిరణ్యకశపుడు శ్రీహరితో శత్రుత్వం పూనాడు. శత్రుత్వం వల్ల అతని మనస్సులో రోషమనే అగ్ని భగభగ మండింది. ఆ రోషాగ్ని జ్వాలలు చెలరేగి అతనిలోని విజ్ఞానాన్ని వినయాన్ని కాల్చివేశాయి. ధైర్య గాంభీర్యాల వల్ల అతని హృదయం
ధగధగా మెరిసింది. హృదయ చాంచల్యం వల్ల తామసగుణం విజృంభించింది. ఆ తామసగుణం వల్ల అతని స్థైర్యం చిందులు త్రొక్కసాగింది. పట్టలేని ఆవేశంతో హిరణ్యకశిపుడు హుంకరించి ప్రహ్లాదుణ్ణి ధిక్కరించాడు. ఇందులో హరిని చూపరా అని అరచేతితో సభామంటప స్తంభాన్ని బలంగా చరిచాడు విష్ణు విరోధి. ఆ దెబ్బకు అతని చేతి బంగారు మణిమయ కంకణాలు గణగణ ధ్వనించాయి. ఆ దానవేంద్రుడు దిగ్గజాల దంతాలు విరిచివేయగలిగిన తన హస్తంతో స్తంభాన్ని కొట్టేటప్పటికీ ఆ దెబ్బకి 10 దిక్కుల విస్ఫులింగాలు విరజిమ్ముతూ చిటిలి పెటిలి ఆ మహాస్తంభం పెళపెళమని భయంకర ధ్వనులు చేసింది. కల్పాంతకాలంలో అతి తీవ్రమైన వేగంతో వీచే 7 మహావాయువుల ఒత్తిడి వల్ల ఉరుములతో ఉరకలు వేసే భయంకర ప్రళయ మేఘాలు వర్షించే పిడుగుల ధ్వనుల వంటి ఛట ఛట పటపటరవాలు విపరీతంగా పైకెగసి ఆకాశమంతా నిండి కర్ణకఠోరంగా వినిపించసాగాయి. బ్రహ్మ, ఇంద్రుడు, వరుణుడు, వాయువు, అగ్ని మొదలైన దేవతలతో సమస్త జంతుజాలంతో ఈ బ్రహ్మాండ భాండం గుండెలవిసి ఒక్కసారి పెటేలున పగిలినట్లయింది. స్తంభం చిన్నాభిన్నమయ్యింది. అందులో నుంచి దేదీప్యమానమైన దివ్య తేజస్సుతో నరసింహదేవుడు ఆవిర్భవించాడు. ఆ నరసింహస్వామి పాదాలు చక్రం, చాపం, నాగలి, వజ్రాయుధం, మీనం వంటి శుభరేఖలతో నిండి వికసించిన పద్మాల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ స్వామి పాదాలు కదులుతూ ఉంటే ఆ భారానికి భూమిని మోసే అష్టదిగ్గజాలు, ఆదిశేషుడు, కులపర్వతాలు, కూర్మరాజు అణగిమణిగిపోతున్నారు. ఆ ఉగ్రమూర్తి ఊరువులు క్షీరసముద్రంలో పుట్టిన ఐరావతం తొండాలలాగా బలిసి బలవత్తరంగా ఉన్నాయి. మణులు చెక్కిన మువ్వల ఒడ్డాణం, పీతాంబరము ధరించిన ఆ స్వామి నడుము చుట్టూ తిరిగి ఘణఘణమని మ్రోగుతున్నది. ఆ స్వామి నాభి ఆకాశగంగా నదిలో సుళ్ళు తిరుగుతున్న సరస్సులాగా గంభీరంగా ఉంది. ఆ నారసింహుని నడుము పిడికిడిలో ఇమిడేటంతగా ఉండి నిగనిగా మెరుస్తున్నది. ఆయన వక్షస్థలం పెద్ద కొండచర్య వలె అతి కఠినమై విశాలమై ప్రకాశిస్తున్నది. ఆ భీకరాకారుని వాడితేరి వంకరలు తిరిగిన గోళ్ళు రాక్షస సేనల ధైర్యలతలను తెగకోసే కొడవళ్ల వలె ఉన్నాయి. రాక్షసరాజుల బండబారిన గుండె పొలాలను దున్నే పదునైన నాగళ్ళు ఆ గోళ్ళు. శత్రువుల కళ్ళకి మిరిముట్లు గొలిపే మంటలు మండుతున్న నెగళ్ళు ఆ గోళ్ళు. అయినా అవి శరణాగతులైన భక్తుల నేత్రాలకు మాత్రం చకోరాలకు చంద్రరేఖల్లాగా అందంగా కనిపిస్తున్నాయి. ఆ గోళ్ళు గోళ్ళు కావు, వజ్రాయుధాలు. మహోన్నత పర్వత శిఖరాల వంటి ఆ స్వామి బాహువులు శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత, తోమరాది వివిధ ఆయుధాలతో నిండి ఉన్నాయి. అసంఖ్యాకములైన ఆ బాహువులు వీరరసం అనే సాగరానికి చెలియలి కట్టల వలె ఉన్నాయి. అనేక పుష్పమాలికలతో విరాజిల్లుతున్నాయి. కాంతులేని కాలికడియాలు, మణిఖచితములై విరాజిల్లుతున్న మనోహరమైన హారాలు, భుజకీర్తులు, కంకణాలు, మకర కుండలాలు, కిరీటం వంటి వివిధ ఆభరణాలతో స్వామి ధగధగా మెరిసిపోతున్నాడు. ఆ ప్రభువు కంఠం 3 రేఖలతో ప్రకాశిస్తూ పర్వత శిఖరంలాగా దృఢంగా ఉంది. ఆ దేవుని కెమ్మోవి గాలికి కదిలే పారిజాత పల్లవంలాగా రాగరంజితమై కోపావేశం చేత చలించిపోతున్నది. శరత్కాలంలో మేఘాల మధ్య మెరిసే మెరుపు తీగల్లాగా ఆ నరసింహస్వామి కోరలు తడతడలాడుతున్నాయి. ప్రళయకాలంలో సమస్త లోకాలను కబళించి వేయడానికి పరాక్రమించే అగ్నిజ్వాలలాగా ఆ స్వామి నాలుక ఎర్రగా భయం కలిగిస్తున్నది. ఆ ఉగ్రమూర్తి నోరు, నాసికారంధ్రాలు మేరుమందర పర్వతాల గుహల్లాగా విస్తారమై ఉన్నాయి. ఆ నాసికా రంధ్రాల నుంచి వచ్చే వేడి వేడి నిశ్వాసాలకు తట్టుకోలేక సప్తసాగరాలు అల్లకల్లోలమై సలసలా కాగిపోతున్నాయి. ఆ ప్రభువు కళ్లల్లో తూర్పు కొండపై ప్రకాశిస్తున్న సూర్యమండల కాంతులు తేజరెల్లుతున్నాయి. ఆ నేత్రాల అంచులు విరజిమ్ముతున్న విస్ఫులింగాల వల్ల గ్రహమండలాలు, నక్షత్రమండలాలు కకావికలై
కింద మీదవుతున్నాయి. ఇంద్రధనస్సు వలె వంగి ఉన్న ఆ స్వామి కనుబొమలు ముడిపడి ముఖం భయంకరంగా ఉంది. ఆయన చిక్కని చెక్కిళ్ళు గండశిలలలాగా అతి కఠినంగానూ అదే సమయంలో కమనీయంగానూ ఉన్నాయి. ఆ స్వామి దీర్ఘమైన జడలు సంధ్యా సమయంలో ఎర్రబడిన మేఘమాలికల్లాగా మెరుస్తున్నాయి. ఆ జడలను అటూ ఇటూ విదల్చడం వల్ల పుట్టిన వాయువేగం వల్ల ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానాలు వైమానికులతో సహా ఉయ్యాలలూగుతున్నాయి. ఆయన చెవులు నిశ్చలములై శంఖాల్లాగా స్వచ్ఛంగా ఉన్నాయి. మందర పర్వతాన్ని కవ్వంగా చేసి పాల సముద్రాన్ని చిలికేటప్పుడు గిరగిరా తిరుగుతున్న ఆ గిరి వేగానికి ఆకాశమంతా ఆవరించిన తరంగ శిఖరాల వలె ఆ ప్రభువు కేసరాలు భాసిల్లుతున్నాయి. ఆ స్వామి శరీరం మీది రోమరాజి సంపూర్ణ పూర్ణిమా చంద్రుని వెన్నెల కిరణాల వలె వెలుగుతూ ఉన్నాయి. ఆ నరసింహస్వామి సింహగర్జనకు కుముదము, సుప్రతీకము, వామనము, ఐరావణము, సార్వభౌమము మొదలైన గొప్ప గొప్ప దిగ్గజాల చెవులు పగిలిపోతున్నాయి. ఆ దేవుని తెల్లని దేహం వెండి కొండలాగా ప్రకాశిస్తూ చూడడానికి శక్యం కాని విశేష కాంతితో వెలుగుతూ ఉంది. ఆ శరీర కాంతులు శత్రువులైన రాక్షసుల గర్వాంధకారాన్ని చీల్చివేస్తున్నాయి. ఆ నరసింహస్వామి ఆకారం ప్రహ్లాదునికి సంతోషకారణంగా ఉంది, హిరణ్యకశిపునికి సంతాపకారణంగా ఉంది. ఆ నరకేసరి అంతరంగం కరుణారసంతోనూ బహిరంగం వీరరసంతోనూ విరాజిల్లుతూ ఉన్నాయి. దివ్య ప్రభావ సంపన్నుడైన శ్రీ నరసింహస్వామి ఈ విధంగా సభాస్తంభం మధ్య నుంచి ఆవిర్భవించాడు. అద్భుతమైన ఈ దృశ్యాన్ని చూసి హిరణ్యకశిపుడు నిశ్చేష్టుడై ఇలా అనుకున్నాడు.